హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక గెస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఆ గెస్ట్ ఎవరనంటే మర్రిపల్లి మనోహర్ అన్న. ఆ మనోహర్ అన్న ఎంత అద్భుతమైన పాటలు పాడతారంటే ఒక గద్దరన్న తలపించేలాగా ఉంటుంది అన్న వాయిస్. ఎంతో అద్భుతంగా పాటలు పాడతాడు. అంది రాజకీయ నాయకులకు ఎన్నో మంచి మంచి పాటలు అందించిండు అన్న. స్టేజ్ పర్ఫార్మెన్స్లు అంటారా, అది చెప్పనక్కర్లేదు, ఇరగదీస్తాడన్న. ఆ అన్నని ఈరోజు మన కెమెరా ముందు పరిచయం చేయబోతున్నాం. పదండి పరిచయం చేసుకున్నాం. ఇంకొకటి, ఈ అన్న ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కువసారి కూడా ఏ ఇంటర్వ్యూ కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా రాబోతుంది. ఆ అన్నని పరిచయం చేసుకుందాం. పదండి ఫ్రెండ్స్. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. వెల్కమ్ టు మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న ముందుగా మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం ఒకసారి మన ప్రేక్షకుల గురించి చెప్పండి అన్న. అన్న ముఖ్యంగా ఈ మీ యూట్యూబ్ కామన్ మ్యాన్ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతోమంది మరుగున పడుతున్నటువంటి కళాకారులను వెలికి తీసే ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. ఇంకా ఎంతోమంది కళాకారులను వెలికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న, నేను మీ మర్రిపల్లి మనోహర్, సింగర్ కమ్ రైటరు. బహుశా నేను కొంతమందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచే ఈ ఫీల్డ్లో ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల నేను బయటకు రాలేకపోయినా. ప్లాన్ ఏం లేదు, కానీ ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం. దాదాపు అందరికీ తెలిసే ఉంటా, కాకపోతే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి కొంతమంది కళాకారులు ఈ మధ్యనే ఎంతోమంది స్టార్స్గా, యూట్యూబ్ స్టార్స్గా చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన తెలంగాణ, యావత్ తెలంగాణలో ఉన్న ఎంతమంది కళాకారులు ఉంటే అంతమందికి, ఎందుకంటే మన కళనే అన్నం పెడుతుంది కాబట్టి కళను నమ్ముకొని ఎంతోమంది కళాకారులు ఇలా కడుపు చేత పట్టుకొని కళనే నమ్ముకొని అదే జీవితంగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మర్రిపల్లి మనోహర్, మాది ముస్తాబాద్ మండలం, రాజన్న సిరిసిల్ల, మోయినకుంట గ్రామం. మా అమ్మ పేరు మర్రిపల్లి భాగ్య, నాన్న పేరు సత్తయ్య, మ్యారీడ్. అన్న ఎంతమంది అన్న పిల్లలు? ఒక పాప, ఒక బాబు. పాప పేరు మణిహర్షిని, బాబు పేరు మణిదీపు. నేను ప్రస్తుతం అయితే మోయినకుంటలోనే ఉంటున్నా. అప్పుడప్పుడు నార్మల్గా పాటలు చేస్తూ ఉంటున్నాను ఎలక్షన్కు, దానికి. ఫ్రెండ్స్, అన్న మోయినకుంటలు ఉంటుండే, కానీ అన్నకు సిరిసిల్లలో కూడా ఒక రికార్డింగ్ స్టూడియో ఉంది. అన్న అద్భుతంగా పాడతాడు, రికార్డింగ్ కూడా మంచి మంచి సింగర్లకు తన స్టూడియోలో కూడా రికార్డింగ్ చేసి మరియు పాటలు ప్రొడ్యూస్ చేస్తారు అన్న వాళ్ళు. ఎవరైనా అవసరం ఉన్నవారు పాటలు రికార్డింగ్ చేయించుకోవాలనుకున్న వారు కూడా అన్న దగ్గరికి రావచ్చు. అద్భుతమైన మ్యూజిక్ కూడా అందిస్తాడు. సరే పదండి, ఆ విషయాలు ఏంటనేది ఇంకా ముందు ముందు మనం మాట్లాడుకుంటూ తెలుసుకుందాం. అన్న ముందుగా మీరు మొట్టమొదటిగా పాడుకున్న పాట, అంటే మీకు బాగా ఇష్టమైన పాట ఒకసారి మన ప్రేక్షకుల గురించి పాడండి అన్న. నేను పాట అంటే ఫస్ట్ నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట, ఇష్టమైన పాట అన్న, నేను చిన్నప్పటి నుంచి వాడుకునే పాట అమ్మ పాట. అమ్మ పాట అంటే నాకు చాలా ఇష్టం. గర్జనన్న పాడింది ఆ పాట, నాకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. మీ అందరి కోసం ఆ పాట పాడుతున్నా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము వేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామముడు తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. సూపర్ 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 అన్న. ఆ పాట కూడా మీ వాయిస్ ఎంతో కమ్మగా ఉందన్న, మాకు కూడా మరవతరం కాదు, ఆ రకంగా అద్భుతంగా ఉందన్న మీ వాయిస్ కూడా. థ్యాంక్ యూ అన్న. అన్న ఇంకోటి, మీరు ఏ వయసు నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేసారన్న? ఇంకా నేనంటే అన్న ఇక బై బర్త్ అన్నట్టు 3rd క్లాస్ నుంచే పాటలు పాడతా అన్న. స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ అంటే ఇక మనకే. నేను 7th అంత చిన్నప్పటి నుంచి పాటలు ఎట్లా పాడుతున్నారని మీరు ఆలోచిస్తారు కావచ్చు. అన్న వాళ్ళ మదర్, అమ్మ కూడా మంచి అద్భుతమైన సింగర్. అది ఆ విషయం కూడా మనం పూర్తి తెలుసుకోవాలి. అన్న ఒక్కసారి చెప్పండి. అమ్మ కూడా
అప్పుడు అమ్మ డిఆర్డిఎల్ డ్వాక్రా గ్రూప్ లీడర్ ఉండే అన్న. కరీంనగర్ దేవప్రత కంట కలెక్టర్ సార్ ఉన్నప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. అంటే అమ్మతోటి నేను చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని అక్కడ స్వశక్తి కాలేజీ అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో చాలా పాటలు వాడినా అన్న. ఈ వరకట్నాల గురించి దాని గురించి వరకట్నం పాట కూడా ఒకటి బాగుంటుంది అన్న. అది నేను బాగా వాడేటువంటి పాట. మినిమం అది ఒక 12-13 చరణాల పాట అన్న. అది వాడితే దాంతో కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది అన్న పాటతోటి. సరే, ఈ సందర్భంగా పాటను ఎట్లా గుర్తు చేసిరు కాబట్టి అన్న ఒక్కసారి ఒక 2-3 చరణాలు ఒక పాట పాడండి అన్నది. కట్నమే కాటు వేసే చెల్లెమ్మ తనువు కాటికెళ్ళినే చెల్లెమ్మ సుఖమే మాకు మిగిలనే చిన్నారి నా చెల్లి పొన్నారి నువ్వు పుడితే లక్ష్మే ఉట్టెనని కన్నోరు మురిసారే ముద్దు ముద్దుగా నిన్ను ముచ్చటగా పెంచారే అమ్మ నాన్నలు నీకు అడిగింది ఇచ్చారే కట్నమే కాటు వేసినే చెల్లెమ్మ నీ తనువు కాటికెళ్ళినే చెల్లెమ్మ సుఖమే మాకు మిగిలనే సిరిమల్లె పువ్వల్లే నా చెల్లి పెరిగావు చదువు సందెలు నేర్చి చక్కంగా ఎదిగావు అందాల బొమ్మవని అందరూ నిన్ను పొగిడారు ఈడేరి ఉన్నవని జోడేమో వెతికారు కట్నమే కాటు వేసినే చెల్లెమ్మ తనువు కాటికెళ్ళనే చెల్లెమ్మ సుఖమే మాకు మిగిలనే ఆ ఊరు ఈ ఊరు అన్ని ఊరు విరిగారు ఈడు జోడు చూశారు పెళ్లి కుదిరించారు కట్న కానుకలిచ్చి కళ్యాణం జరిపారే కన్నూరు నీ పైన కలలెన్నో గన్నారే చాలా పెద్ద ఉంటుంది అన్న పాట. సూపర్ పాడేదన్న. అప్పటి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి అన్న. నిజంగా ఈ పాట పాడితే ఇప్పుడు అన్న మీరు పాట మాత్రం ఎంతో అద్భుతంగా పాడుతారు. కానీ ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు ఇచ్చారు అన్న? అసలు ఇన్ని రోజులు ఏమయ్యారు? ఇక్కడ కనవలేదు, లేరు ఇక్కడ. ఇక ఏముంటది, మనం అసలే చిన్నప్పటి నుంచి జర అటు ఇటు అన్నట్టు జర ఇంట్లో సమస్యలు అవి ఉంటాయి కదా. ఇక అందరూ వాస్తవం చెప్పాలంటే అందరు కింది నుంచి పైకి వచ్చేటోళ్ళే ఒక్కొక్కరు. మనం కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులతోటి చదువుకోలే అన్న. వాస్తవం చెప్పాలంటే 7th మధ్యలోనే ఆపేసిన. అమ్మ చాలా బాధపడేది, అయ్యో వీడు చదువుకునేటోడు చదువు బంద్ చేసిండు, నాకు చదువు అస్సలు అబ్బలేదన్న. నేను చదివింది ఫస్ట్ క్లాస్ మంచిగా చదువుకున్నా, చదువు అబ్బలే. నాకు చదువు అంటే ఇంట్రెస్టే ఉండే, కానీ అది కొంచెం 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 తగ్గిపోయింది నాకు చదువు అనేది. తగ్గిపోయి ఇక ఈ చదువు బంద్ చేసి సార్ బాగా కొట్టిండు ఒక రోజు నన్ను చదవకపోతే. బాగా కొట్టే వరకు ఏం చేయాలో అర్థం కాలే. ఇక మా మామ అనేట ఆయన ఉండే, కమలాకర్ అని ఇప్పుడు ఉన్నాడు. ఆయనే ఇక మనం హైదరాబాద్ పోతుందంటే అన్న ఇంట్లో పైసలు ఆయనతో ఎత్తుకొని పైసలు దొంగతనం చేసి హైదరాబాద్ అయినా మనం. ఇక హైదరాబాద్లో అన్న ఏ పని పడితే ఆ పని చేసినామన్నా. ఒక పని అని చెప్పరాదాన్ని. ఇక్కడ నుంచి సంబరంగానే కానీ అక్కడ ఫస్ట్ సాలరీ ఎత్తినా. ఫస్ట్ సాలరీ ఎంత అన్నా, అది 1400 రూపాయలు. అంటే ఏ వయసులో పోయిరు? నేను 2001లో పోయినా అన్న, తెలంగాణ ఉద్యమం అప్పుడు. చదువు బంద్ చేసి పోయినా. అక్కడ ఇక అన్ని సూపర్ మార్కెట్లల్లా, అక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి, అందులో హౌస్ కీపింగ్ అని, ఆఫీస్ బాయ్ అని రకరకాల పనులు చేసిన అన్న. 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత నుంచి మళ్ళీ దుబాయ్ వెళ్ళిన. దుబాయ్ అవుట్ పెట్టిరన్న, నాకు వీసా రాలేదు. ఎట్లన్నా దుబాయ్ పోయి బాగా సంపాదించాలి, అందరు దుబాయ్ పోతురని. అట్లా కూడా దుబాయ్ బతుకుల దుబాయ్ పోయినా, దుబాయ్ నుంచి మస్కట్ పోయినా, మస్కట్ నుంచి దుబాయ్కి వచ్చిన. ఇంటికి మాత్రం రాలేదన్న, పోయిన అప్పు తెరుపుకొనే వచ్చిన. అప్పుడు చాలా ఇక గల్ఫ్ అంటే అట్లా ఉండే అన్న. ఆ గల్ఫ్ జీవితం కూడా బాగా అనుభవించిన అన్న. ఆ గల్ఫ్ జీవితంలో అన్న నాకు కొన్ని గుర్తుకొస్తాయి. మన తెలుగు వాళ్ళు చాలా మంది మేము అందరం కలిసి జైల్లో పడ్డ మమ్మల్ని పట్టుకున్నారన్న. విజిట్ వీసా కదా, మా కంపెనీ వీసా కాదు, విజిట్ వీసా కాబట్టి మేము పోయి ఏదో 2 నెలలు టూరిస్ట్ వీసా లాగా పోయినాం. కానీ అడ్డే చిక్కిపోయి అన్నే పని చేసుకొని ఆ పని ఈ పని అన్ని పనులు చేసి పోయిన అప్పులైతే తెరుపుకున్నా. దుబాయ్ జైల్లో పడ్డా. మన తెలుగు వాళ్ళ కష్టం చూస్తే అక్కడ పడుదుబాయ్ పోలీస్ స్టేషన్ అని ఉంటుంది అన్న, చాలా దారుణం ఇక అది. అందులో కూడా అంటే నాకు అప్పటికి నేను పాటలు వాడతా కానీ నాకు ఓన్గా ట్యూన్ చేయడం రాదన్నట్టు. అట్లా ఉన్న ట్యూన్లలోనే ఏదో ఒక పాట అంటే
అంటే ఆ సమయంలో అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు అందులో అంటే ఓ పాట పాడిరు కూడా మీరు. అయితే ఆ దుబాయ్ జైలు ఏమైందన్న అంటే మామూలుగా మనకేం పని ఉంటుంది అంత మన తెలుగు వాళ్ళకి ఇట్లనే కూర్చుండి అందరం కూర్చున్న కాడ అయ్యో నీకు ఇట్లా దొరికినావా అట్లా దొరికినావా, నీ బాధ ఏంది, నీకు ఇంటికాడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, నీకు ఎటువంటి, ఇక అంత మన కరీంనగర్ జిల్లోళ్ళు నిజామాబాద్ జిల్లోళ్ళు ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చాలా మంది అక్కడ. అయితే అలాగే ఒక రాకేష్ పిల్లగాడు అని ఉంటాడు, ఈ మన జగిత్యాల దగ్గర ఉంటది. ఆ పిల్లగాడు ఒక పాట పాడుతుండే అన్న ఊకే. అది ఏంటంటే కాకమ్మ ఇంటిపై కావు కావు అంటూ కొడుకో కడుపులోన పేగు కదులుతుందిరా నా కొడుకా, కళ్ళల్ల నీ రూపు మెదులుతుందిరా నా కొడుకా. ఈ పాటింటిగా దుఃఖమే వస్తుంది. ఇంకోటి ఏం లేదంటే మన దూరదేశంలో ఉన్నాం, కాండ్రాన్ దేశంలో ఉన్నాం, అక్కడ అవ్వనా అయ్యనా ఎవ్వడు ఉండడు. ఆడ పని చేసుకుంటే ఒక్క రోజు తింటే రెండో రోజు ఉండదు తిండి. అటువంటి అవుట్ పెట్టినప్పుడు అటువంటి పరిస్థితులు ఉండే అన్న, కొంతమంది చనిపోయారు కూడా. ఆ దుబాయ్ జైల్లో ఈ ట్యూన్ తీసుకొని నేను ఒక పాట రాసినాను. ఆ పాట ఇంకా కూడా రిలీజ్ చేయలే, పాడుకునేది ఇట్లా కట్టాల బంది కానాలోనా ఓయన్నో కంటికి పుట్టేడు దుఃఖ మాయను మాయన్న కానరాని దుబాయిలోనా ఓయన్న కన్న వాళ్ళ నిడిసి ఉన్న ఊరు నిడిసి కడుపు సేత వట్టి వలస పోయినొల్లం కష్టాలు కొన్నాని ఎప్పాలేము ఓయన్నో కల్లి వెళ్ళి బతుకు దుబాయిలో నా మాయన్న కల్లి వెళ్ళి బతుకు దుబాయిలో నా మాయన్న అంధకారమా బంధకారమా కన్న ప్రేమ కరువైన దేశమా, కన్న ప్రేమ కరువైన దేశమా, ఊసలల్లో నువ్వు ఊసురుమంటివి ఓయన్నో బిక్కటిల్లిపోయినవు మాయన్న, దిక్కులేక బిక్కటిల్లిపోయినవు మాయన్న. ఇట్లుంటదన్న పాట. ఇంకా ఇంకా చాలా చరణాలు రాసిన. అంటే ఈ పాట నాకు అనిపించేది అన్నట్టు, అబ్బా పాట రాయాలి ఎట్లన్నా ఏదన్నా వేయాలి అని అప్పటి నుంచి అనిపిస్తుండే. కానీ ఇక అన్న మన పరిస్థితులను బట్టి మనం కొంచెం 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 స్టెప్ వేసుకుంటాం, ముంగడికి పోతున్నాం అన్న ఇప్పటికైతే. అన్న ఇంకోటి, ఇప్పుడు మీరు సిరిసిల్ల రికార్డింగ్ స్టూడియో కూడా పెట్టారు అన్న, అది మాకు తెలుసు. మన ప్రేక్షకుల గురించి ఒకసారి చెప్పండి. అది ఏంటంటే మీరు అందులో పాటలు మీరు వాడతారు, మీరు రికార్డ్ చేస్తారు యూట్యూబ్ కోసం, అట్లా ఇట్లా కాదు. పొలిటీషియన్స్కి మంచి మంచి పొలిటీషియన్స్కి పాటలు పాడి అన్న ఎంతోమంది జనాలను ఇన్స్పైర్ చేసి ఆకర్షితులు అయ్యేలాగా అద్భుతంగా పాటలు పాడి రికార్డింగ్ చేసి అన్న ఎన్నో రిలీజ్ చేసిండు. అదేవిధంగా చాలామంది సింగర్లు కూడా అన్న స్టూడియోలో మంచి మంచి పాటలు రికార్డింగ్ చేస్తూ ఉంటారు. అన్న ఈ స్టూడియో మనది ఎక్కడ ఉందన్న ఒక్కసారి మన ప్రేక్షకులకు అడ్డా చెప్పండి. అన్న మనది సిరిసిల్లనే అన్న. నేను స్టూడియో పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, నాకు ఒక షోకు ఒక స్టూడియో పెట్టాలన్నది ఎప్పటి నుంచో అన్న. నేను కరీంనగర్ విజయ సౌండ్స్ అని ఉండే, అప్పుడు ఆ 2 ట్రాక్ల పాట పాడితే నేను మువ్వలు కొట్టేటోడిని. మువ్వలు అంటే గజ్జలు, 2 ట్రాక్ అంటే ఒకసారి పాట స్టార్ట్ చేస్తే అయిపోయేదాకా పాట కంటిన్యూ ఉంటుంది అన్నట్టు. గడ్పి మల్లేష్ అన్న అని అప్పుడు ఒక పాటలు వాడుతుండే, లైవ్ డప్పు కొట్టి లైవ్ ఫ్లూటు అక్కడనే ఇక మొత్తం అంతా సెట్టింగ్ చేసుకోండి. అప్పుడు మూవలు నాకు ఇట్లా ఎప్పటికన్నా ఒక స్టూడియో పెట్టుకోవాలని ఒక కోరిక అన్న అప్పటి నుంచి. అప్పటి నుంచి మీకు మనసులో పడ్డది పెట్టుకోవాలని. అట్లా ఇప్పుడు మనకు సిరిసిల్లలో కూడా అన్న సిరిసిల్ల పెడుతున్నాం. మనకు అందరు మంచిగానే, ఇక మన నామదేవ్ అన్న కానీ, కాయతోజు ప్రవీణ్ అన్న కానీ, సాంబార్ నవీన్ అన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి సత్తర్ అన్న కానీ, ఈ మధ్యలోనే పెట్టినటువంటి సతీష్ వేముల కానీ, ఇంకా ఉన్నారు ఇంకా శ్రీరాముల మహేందర్, ఇంకా డీజే సాయి కనగర్తి అని చాలా మంది ఇప్పుడు స్టూడియోలు కొత్తగా అయినాయి అన్న. ఎందుకంటే ప్రతి ఒక్క కళాకారుడు దీన్ని నమ్ముకొని ఉన్నాడు. నాకు ఒక షో కన్నా పెట్టుకోవాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తా అన్న, డ్రైవర్గా చేస్తూ డే బై డే చేస్తా అన్న. అక్కడ ఒక 24 hours డ్యూటీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ చేస్తా అన్న. అందుబాటులో నేను కూడా ఉన్నా, వస్తురు అన్న నా దగ్గర కూడా కొంతమంది కళాకారులు సాంగ్స్ పట్టుకొని వస్తారు, వాళ్ళకు కూడా సాంగ్స్ చేస్తున్నా పర్లేదు. అంటే నేను కీస్ వాయించాను, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కీస్ తీసుకొని ఇంకా మిగతాదంతా ప్రోగ్రామింగ్ అదంతా చేసుకుంటాను, మొత్తం ఫైనల్ మిక్సింగ్ రికార్డింగ్ అంతా కంప్లీట్గా చేసుకుంటాను. ఇప్పటికైతే నడిపిస్తున్నాను స్టూడియో. సూపర్ అన్న, సూపర్ అన్న. ఇంకోటి, మీరు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమంలో పాటలు మీరు ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు? తెలంగాణ ఉద్యమంలో మీరు అంటే మీకు అప్పుడు ఏ వయసు ఉండే? ఇక అప్పుడు వయసు అంటే అన్న ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నేను గంతే 9th 10th గదే. కానీ ఆ టైంలోనే ఎంతో అద్భుతమైన పాటలు పాడిరు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు అబ్బో ఒక్కటి కాదు, చాలా ఉంటాయి అన్న. అట్లా మన ఉద్యమంలో వాడిన పాట ఒక పాట మన ప్రేక్షకుల గురించి వాడండి అన్న.
అప్పుడు పాటలు అంటే మన శంకర్ బాబు పాట ఉస్మానియా క్యాంపస్లో ఉదయించే కిరణమా, ఇంకా మళ్ళా అన్న పాట దర్వేల్ అన్నది ఇక్కడనే మన బండలింగంపల్లి వాస్తవ్యుడు అన్న ఆ పాటనైతే ఇంకా చాలా అద్భుతం అన్న. ఆ పాట అందరి కన్నీళ్ళు పెట్టించింది ఆ పాట. తెలంగాణ ఉత్తానే రాలే, 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఇలా తెలంగాణ వచ్చింది. అప్పుడు తెలంగాణ కోసం ఎంత కొట్లాడినామో కొట్లాడి మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉన్నాం. ఇలా మన జన్మ సార్థకమైంది. నిజంగా ఎంతో మంది కళాకారులకు అన్నం పెట్టింది తెలంగాణ గడ్డ. ఇలా అటువంటి తెలంగాణ గురించి 1200 మంది చనిపోయారు అన్న. నిజంగా అది చాలా బాధాకరం. ఆ పాటను మర్చిపోలేము. ఆ పాటని అసలు ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేము. ఆ పాట ఖచ్చితంగా వాడతాను. వీరుల్లారా వందనం విద్యార్థి అమరుల్లారా వందనం పదాలకు, వీరుల్లారా వందనం విద్యార్థి అమరుల్లారా వందనం పదాలకు, మా త్యాగధనులారా మరిసిపోము మేము, మా త్యాగధనులారా మరిసిపోము మేము, గుండెల్లా గుడి గడుతాం పోరు దండం పెడతాం, వీరుల్లారా వందనం విద్యార్థి అమరుల్లారా వందనం పదాలకు, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలగల్లారా గోరు వంకల్లారా, మీరన్నా చూసింద్రా బాలకిశోరాలా, వీరుల్లారా వందనం విద్యార్థి అమరుల్లారా వందనం పాదాలకు, పొద్దు పొడుపుల్లో రూపు చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం, కన్నీళ్ళతో కథలు చెప్పుకుంటాం, వీరుల్లారా వందనం విద్యార్థి అమరుల్లారా వందనం పదాలకు, అమరుల్లారా వందనం పదాలకు. సూపర్ వాడిరన్న. జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. మొత్తానికైతే తెలంగాణ సాధించుకున్నామన్నా. ఈ తెలంగాణ సాధించుకున్నాం. ఎంతో అద్భుతమైన మీలాంటి కళాకారులు ఎంతో మంది ఈ తెలంగాణ కోసం ఎంతో మంది ముందుకు వచ్చి పాటలు పాడి ఎంతో మందిని ఉత్సాహపరిచి ఉద్యమంలోకి ఒక ఉవ్వెత్తుగా ముందుకు వచ్చేలాగా అద్భుతంగా పాటలు పాడిరన్న. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కళాకారునికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఈ ఉద్యమం పాటలు అయితే అద్భుతంగా పాడుతున్నారు. ఏదైనా ఒక లవ్ సాంగ్ లాంటిది ఏమైనా ఉంటే ఒకసారి పాడండి అన్న. లవ్ సాంగ్ అంటే అన్న ఒకటి అన్న పేరు వస్తలేదు నాకు. అనేది ఒక పాట ఉంటుంది సత్తర్బాయి దగ్గర ఉండే ఆ ట్రాకు. అది ఏంటంటే, జానపదమే నా ప్రాణపదము పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము, కల్పితాలు కానే కావులే నీవేవి రాయలేదు, జిల్లా తల్లి పల్లె మీద జిల్లా తల్లి పల్లె మీద అనుభవించి రాసినాను, జానపదమే నా ప్రాణపదము పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. ఇట్లా అన్నను మరీ పర్మిషన్ అడిగిన అన్న. ఈ ట్యూన్ నాకు బాగా నచ్చింది. ఒక పాట రాస్తా అని ఒక పాట రాసుకున్నా అన్న. అది అన్న కూడా ఒప్పుకున్నాడు. ఓకే చేసుకో అది ఇది అని చెప్పేసి అన్నాడు. అన్న పేరు గుర్తుకొస్తలేదు, కానీ అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఆ పాట కూడా నెక్స్ట్ మళ్ళీ షూట్ పెట్టుకుంటున్నా. ఈ పాట మీద రాసుకున్నా. సింధూరప్పువా చిట్టి చామంతి నువ్వా నా మదిలో విరిసిన మందరప్పువా, సింధూరప్పువా చిట్టి చామంతి నువ్వా నా మదిలో విరిసిన మందరప్పువా, కళ్ళ కపటం ఎరగానోణ్ణి కాని మాటలు చెప్పనోణ్ణి, కళ్ళ కపటం ఎరగానోణ్ణి కాని మాటలు చెప్పనోణ్ణి, వట్టి మాటలు కావు పిల్ల వట్టి మాటలు కావు పిల్ల, తెల్లనైనా మల్లె పువ్వ సింధూర పువ్వా చిట్టి చామంతి నువ్వా నా మదిలో విరిసిన మందర పువ్వా. సూపర్ ఉందన్న. సూపర్ అన్న. ఇంత అద్భుతమైన పాటను ఎప్పుడన్నా మరి వదినకు ఈ పాట ఎప్పుడన్నా వినిపించిన అన్న. ఆమె కూడా నాకు ఫుల్ సపోర్ట్ అన్న. ఎటు పోయినా ఇటు వచ్చినా బాగా సపోర్ట్ చేస్తుంది. మా భార్య కూడా నాకు పర్లేదన్న
ఇంట్లోనైతే ఓకే అన్న బాగుంటాం ఫుల్ హ్యాపీ అన్న, ఫుల్ హ్యాపీ. అన్న కానీ పిల్లలతో అయితే ఫుల్ గడిపేస్తా అన్న నా లైఫ్. నేను ఇప్పటి వరకు గల్ఫ్ నుంచి వచ్చి 2011లో వచ్చినా అన్న, అన్న జైల్లో వాడు వచ్చినా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ గల్ఫ్ చూడలేదన్న. 2011లో నా మ్యారేజ్ అయింది, ఇప్పుడు 2024. ఈ 14 సంవత్సరాలల్లా నా పిల్లల్ని ఇచ్చిపెట్టి నేను ఎటు పోలేదన్న. ఫోన్ కూడా నాకు ఆస్తులు అంతస్తులు ముఖ్యంగా ఫస్ట్ నా పిల్లలు, అలా చూసుకుంటేనే నా జీవితాన్ని మొత్తం గడిపేస్తాను నేను. గొప్ప చెప్పారన్న, సంతోషం. అన్న ఇంకొకటి, మీరు అంటే నాకు తెలుసు అన్న వేరే లాంగ్వేజ్లలో కూడా అద్భుతమైన పాటలు పాడతాడు. ఒక్కసారి అన్న మా కోసం అన్న. అట్లని కాదు, ఈ లాంగ్వేజ్ కూడా అంటే దానికి అర్థం తెలియదు అన్న. వాస్తవంగా నాకు అంత బటర్ అన్నట్టు. ఇప్పుడు హైదరాబాద్ మనం ఒక 2-3 సార్లు కలిసిన సందర్భంలో మీ నోటి నుంచి ఆ పాట విన్నాను. ఎప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా అది ఖచ్చితంగా అడగాలనేది ఒకటి మైండ్ లో పెట్టుకున్నా, అందుకని అడిగాను. పాడతా తప్పకుండా. కానీ తమిళ, మలయాళమా, కన్నడనా అనేది అర్థం కాదు. కానీ ఆ పాట, ఆ మ్యూజిక్ నచ్చి అది ఆ సైడ్ మీద పని చేసుకుంటా, ఇట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ పాట వినుకుంటా సైడ్ మీద ఎలక్ట్రీషియన్ చేద్దాం అన్న. ఇట్లా పైపులు వేసుకుంటా, ఇట్లా కట్టింగ్ చిఫ్టింగ్ చేసుకుంటా, ఇట్లా పని చేసుకుంటా పాట వింటే అట్లా కొంచెం వచ్చేసింది అన్న ఆ పాట. రాసాతి ఉన్నా కానాది నింజు కాటాడి బోలాడుదు పొడదాగి పోచుం తెలకెడి తీయాచుం పొన్మామి ఉన్నా తీడుదుం రాసాతి ఉన్నా కానాది నింజి కాటాడి బోలాడుదు తన్ను కురువన్న కిళితాలి కురుగాలి కొయిలించి కురువంజి కుడి నీదానమ్మ తన్ను కురువన్న కిళితాలి కురుగాలి కొయిలించి కురువంజి కుడి నీదానమ్మ తత్తిత్తవలం సంగత్తమిలే తత్తిత్తెరుగుం సంగత్తమిలే మొత్తం తరుణిత్తం నరుణచ్చత్తిరం యాడోరు ఇంజు ఎడకన్న పేచు నీదాని కన్నే నాన్ వాంగముచ్చు పాండ్వాంగ విండుం బావా కన్నే రాసాతి ఉన్నాక ఇట్లుంటది అన్న పాట. సూపర్ ఉందన్న. తెలుగులో ఈ పాట బాగా ఇష్టమైన పాట అన్న ఇది. జాబిల్లి కోసం బాంచందర్ సూపర్ ఉంటుంది అన్న సాంగ్. ఇప్పటికి కూడా వింటూనే ఉంటాను, అది నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అన్న. ఇంకొకటి, ఇప్పుడు మీ వాయిస్ గద్దరన్న లాగా ఉంటుందని చెప్పేసి నేను ఇంట్రోలో అయితే చెప్పిన, మరి అది మన ప్రేక్షకులు కూడా వినాలి కదన్న. ఒక్కసారి గద్దరన్న పాట ఒకటి. గద్దరన్నను కూడా ఇన్స్పైర్ తీసుకున్నాడే, ఎందుకంటే ఆయన ప్రజా యుద్ధ నౌక, ఆయన వాడినటువంటి పాటలు ఉంటాయన్న, చాలా ఉంటాయి. ఇక కానీ నేను బాధపడతా ఇంకా గద్దరన్న లెక్క వాడతలేని, అంటే నాకు కూడా పాడి వోకల్ కార్డ్స్ దెబ్బతిని కొద్దిగా అటు ఇటు చాలా డిస్టర్బ్ అవుతున్నా, గొంతు సహకరించది, అయినప్పటికీ కూడా పాడాలి ఇక తప్పది. పాట ప్రాణం కంటే ఎక్కువ కాబట్టి అది పాడతాన్న. గద్దరన్న పాట 100% వాడతాం. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, ఆహా నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలాల పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలాల, నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలాల పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలాల, జంట జన్నని జనం పాట వాడుతాను, జనం పాట వాడుతాను, రేలా రే రేలని రేలా పాట వాడుతాను, రేలా పాట వాడుతాను, పాటల్లో పదములవుతాను మాయమ్మాలాల పాదాలకు గజ్జేలవుతాను మాయమ్మాలాల, బడ్డవు పిరితిత్తి ఊదు బండి రాగం వీసి ఊదు బండి రాగం వీసి ఊదు బండి రాగం వీసి, ఆహా ఎడమా చేతిని చిల్చిన తూట ఎత్తు మంది ఎర్రా జెండ ఎత్తు మంది ఎర్రా జెండ ఎత్తు మంది ఎర్రా జెండ, ఆ వెన్న ముక్కల ఆ వెన్న ముక్కల ఆ వెన్న ముక్కల ఉన్న తూటమ్మో మాయమ్మాలాల అన్న పద వాడుదమందో మాయమ్మాలాల,
సూపర్ సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. మస్తు మజా వస్తుంది అన్న ఈ పాట విన్నప్పుడల్లా. అది కూడా మళ్ళీ మీ గొంతులో వింటే అంటే ఒరిజినల్ సాంగ్ తర్వాత మీ గొంతులు వింటేనే నాకు ఇంత మజా అనిపించింది అన్న, ప్రత్యేకంగా ఎస్పెషల్ ఈ పాట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ అన్న. అన్న ఇదే జోష్లా ఇంకొక పాట అన్న గద్దర్ అన్నది ఖచ్చితంగా అన్న పాడతా. అదిగో ఆ ఎర్రని కొండల నడుమ ఉదయించే సూర్యుడు, ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీపడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొద్దు నీకు వందనం. ఆ పొడుస్తున్న బల 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 హ హ హ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 హ హ. ఓకే అన్న. సూపర్ సూపర్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న. పాడాలని ఉంటుంది అన్న, ఇంకా గొంతు సహకరిస్తలేదు. ఇంకా వాస్తవంగా అన్నకు ఇంకా కంప్లీట్గా క్యూర్ కాలేదు. యాక్చువల్గా అది సర్జరీ రిక్వైర్మెంట్ ఉంది, కానీ అన్న కొద్దిగా వేరే ఇబ్బందుల వల్ల కొద్దిగా ఇప్పుడు కొంచెం డిలే చేసుకున్నారు, అందుకనే పూర్తి స్థాయిలో వాడలేకపోతున్నారు. ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకేనా అన్న? మాది వేములవాడ నియోజకవర్గం అన్న మాది. ఓకే. ఆది సీనన్న మీరు కూడా అద్భుతమైన పాటలు పాడిరు. అంటే మనం ఏ పార్టీకి నేను ఇందులో మద్దతు పలకడం కానీ ఇంకోటి కానీ కాదు. ఆది సీనన్న మా కాన్స్టిట్యూంట్, మా ఎమ్మెల్యే గురించి మీరు వాడిరు కదన్న, అందుకని ఒక్కసారి ఆ పాట కూడా కొంచెం. ఓకే అన్న. ఒక ఆది సీనన్న అన్నే కాదు, ఎలక్షన్లు వస్తే మనకి ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీకి తోటి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు, ఎందుకంటే మనం బతికేది దాని మీద కాబట్టి మన దగ్గర ఇప్పుడు పాటలు చేసుకోపోయిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తారన్న. ఖచ్చితంగా 100% మనం పాట రాస్తాం, పాడతాం. కాకపోతే ఇప్పుడు ఉన్న ట్రాకులల్లో పాడుతున్నాం, కొత్త ట్రాకులు కూడా వేసినవి ఉన్నాయి అన్న. కొత్త ట్రాకులలో వాడినాం, పాత ట్రాకులల్లో ఇప్పుడు మన ఆది సీనన్నకు వాడింది పాత ట్రాక్ అన్న. కొత్త ట్రాకులలో మన ట్రాక్స్ కూడా చాలా ఉన్నాయి అన్న, చాలా చేసినాం. బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు, అందరి ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, కౌన్సిలర్కు అన్న కొన్ని వందల పాటలు వాడినామన్న, వందల పాటలేగా అన్న. ఆది సీనన్న మీద ఇది రేర్గా అనే పాత ట్రాక్ అన్న, ఎన్నో పాటలు వచ్చినాయి దాని మీద. జనం జనం ప్రభంజనం జన కరికూతో జవిడి కళ్ళ మోత, మన ఆది సీనన్న దండు గట్టినాడో జనమంత గదిలినారో. అమ్మలారా అక్కలార మన గుర్తు చేయి, అందరం ఒకటయ్యి అన్నను గెలిపించాలి. జనం జనం అలరర జనం 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 ప్రభంజనం జన కరికూతో జవిడి కళ్ళ మోత, మన ఆది సీనన్న దండు గట్టినాడో జనమంత గదిలినారో. కార్యదీక్ష పరుడు కాపాడుకుంటాడమ్మా ఆది సీనన్న, కష్టము తెలిసిన వాడు కనికరిస్తాడమ్మా పేదోళ్ళ బిడ్డడమ్మా. అన్నలారా అక్కలార మన గుర్తు చేయి, అందరం ఒకటయ్యి అన్నను గెలిపించాలి. జనం జనం అలగల జనం జనం అక్కో జనం జనం ప్రభంజనం జన కరికూతో చెవిడి కళ్ళ మోత, నాది సీనన్న దండు గట్టినాడో జనమంత గదిలినారో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అడగంగానే పాట పాడినందుకు. ఆది సీనన్న ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి లైక్ వేసుకోవాలి. ఓకే అన్న, పాటలు అయితే అద్భుతంగా పాడుతురు. ఇదే జోష్లా ఒక పల్లె పాట అందుకోవాలన్న దుమ్ము లేచిపోవాలి అన్న. పల్లె పాట అంటే దానికి ఒక స్వరం ఉండాలి, ఒక గొంతు ఉండాలి అన్న, ఆ రాగం తోటి వాడాలి. ఇబ్బందిగానే వాడుతున్నా, అయినా కానీ పాడుతున్నా ఖచ్చితంగా. మా ప్రేక్షకులకు కొంచెం ఇబ్బంది అయినా కానీ భరించుకొని ఒక్కసారి కానీ తప్పకుండా. ఎనకటి నా పల్లె కలయందు ఆయే నేడు తమన్న కళ్ళగాన రాదాయే. చెడి వానల్ల తడిసి ముద్దయి ఒడ్లు ఓరాడు ఎక్కేరు ముద్దుగా, గొర్రు గుట్టు కాడ జోరెట్లతో జోరు గోతులే పెట్టి పనులు చేస్తారు. నారి మునుగంతా నడుమంతి తేజాలు నారు వీకి నాటు వేయంగా. శంకర భగవంత ఓ దేవాని ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు, కొయ్యరంగా
సూపర్ అన్న. అన్న అన్న దాదాపు మీరు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడి ఉంటారన్న? అన్న ఇక దానికి లెక్కలేదన్న, లెక్కలేదు, ఒక వందల సంఖ్యలలో ఉంటదన్న. కాకపోతే ఏంటంటే నేను రాసుకొని నేను వాడే పాటలు ఇప్పుడు బయటకు తీస్తున్నా, ఒక్కొక్కటి మెల్లమెల్ల తీస్తున్నా. చాలా మటుకైతే ఎలక్షన్ సాంగ్స్ చేస్తా, స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తా. ఇంకా నాకు పరిస్థితులను బట్టి పోతా ఉంటాను. ఇంకా మన నేర్నాల కిషోర్ అన్న పాట, ఆ పాట కూడా బాగుంటది అన్న. నిన్ను ఇడిసి నేను పోయి చాలా ఏండ్లు దాటుతున్నదమ్మా, ఎట్టున్నవే నా పల్లె నువ్వు ఎట్టున్నవే నా తల్లి, పూల సూక్క ఒడవంగానే బాల సంతుల గంటని దూరలేపేది, మస్క సీకడిలోన మా పల్లె లేసేది, పచ్చాని సెట్ల పక్షుల కిలకిల కొల్ల గుడిలోన కోడి పుంజుల గూత, అమ్మలక్కాలంతా అలుకు పూతల వెంట, అమ్మలక్కాలంతా అలుకు పూతల వెంట, ఎట్టున్నవే నా పల్లె నువ్వు ఎట్టున్నవే నా తల్లి, నన్నె గుట్ట మైసాన గుట్ట నడుమన రఘుపతి బోరెనక నుండి బగబగ సూర్యుడు బయటికి వచ్చేది, తుక పొయ్యి మీద కూర బూడికేది, సద్ది కట్టుకొని అవ్వయ్య పని మేము బడికి ఎవ్వరి పనులకు వారెళ్ళిపోయేది, సంపతిగాడు స్వామిగాడు అశోకుగాడు అందరం కలిసి సింతల్ల బాయిల్ల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గట్టెదెరితే నడుచుకొని తరిగి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా. బొంబాయి నుంచి మా నాన్న వస్తే కేలలు తెచ్చేది, కారీలు తెచ్చేది, కళ్ళకు రబ్బారు సైండీలు తెచ్చేది, కొత్త డిజైన్ బట్టాలు తెచ్చేది, మేరోళ్ళ కిచెన్కు కుట్టుకు ఇచ్చేది, వేసుకొని చూసి మురిసిపోయేది, బడికి ఓనని మారావు చేస్తే బడి ఎలిరేటట్టు అవ్వగొట్టేది, ఎంత కొట్టినా ఇనకపోతే దూలానికి కోదండ వేసేది, భూమక్క రామక్క కట్లు ఇప్పేది, ఆఖరికి బడి తొవ్వబట్టేది, బతుకమ్మ పండుగ సంబరం అంట పండుగకు మా అక్కలొచ్చేది, సత్తి పిండి సత్తి ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు వేసి పూల బతుకమ్మలు వేసి ఆడుతూ ఉంటే చూడవేది, దసరా పండుగ మేకాను కోసేది, గంగొల్ల మల్లన్న కళ్ళు తెచ్చిచ్చేది, పొద్దుగాలేసి పాల పిట్టలు చూసి సాయంత్రము జమ్మి కాడికి పోయి అందరం కలిసి ఆలై బాలై తీసి పచ్చినెత్తురు వీర తిలకాము దిద్దేది, ఊగాది పండుకు మామిడాకులు తెచ్చి తోరణాలు గట్టి దర్వాజలన్నిటికి వేలాడదీసేది, మామిడి పిందెలు తెచ్చి సింత పులుసు కలిపి బెల్లమేసి ఆప పువ్వేసి సేదు తీపి ఒకరు 3 రుచుల పచ్చడ వేసి కొత్త సాగు వాటు వేసేది, సంకురాత్రి పండుగ పేదాలు భూమక్క మా సారక్క శోభనుగాడు నేను కలిసి సారక్క ఎప్పటి శాస్త్రాలు వింటూ సాపల నిండా ఓసేటి సగినాలు అవ్వగాల్సి మాకందరికిచ్చేది, తల్లిని ఒడి ఇడిసిపెట్టిన కంటికి పుట్టేడు శోకం పెట్టిన బ్రతుకు తెరువుకై బాట పట్టిన కొత్త సేత పట్టి దుబాయొచ్చిన యాడున్న గాని నిన్ను మరవనమ్మ ప్రేమ గల్ల పల్లె తల్లి రోమాయమ్మ. నిజంగా కొన్ని పాటలు వింటే జీవితం చాలన్న, నిజంగా పాటలతో బతికేయచ్చు అన్న. కానీ నిజంగా ఇప్పుడు ఈ పాట వింటే ఉంటే అన్న మేము చిన్నప్పటి నుంచి చూసిన రోజులన్నీ గుర్తొచ్చినాయి అన్న. బడికి పోయేటప్పుడు ఎట్లుండేది, మనం పోతే అమ్మ వాళ్ళు ఇంట్లో ఎట్లా మనకు అది చేసేది, పండుగలు పక్కింటోళ్ళు ఆ కులపోళ్ళు ఈ కులమని లేకుండా అందరూ ఎట్లా కలిసి ఉంటోళ్ళు, ఒకరితోని ఒకరికి ఎట్లా అనుసంధానము, ఏ పండుగకి ఎట్లా అనుసంధానం అనేది పూర్తి ఒక విలేజ్ లైఫ్ స్టైల్ అనేది మీ పాటల్ని చూపించారన్న. 100% అన్న. ఇంకోటి వరంగల్ సీన్ అన్నది కూడా ఇప్పుడు మొన్న 200 చరణాలేమో చాలా మంది కళాకారులకు అవకాశం ఇస్తుండన్న, ఆ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటది. తెలంగాణ ఉద్యమంలో ఆ పాట ఉర్రుతలు ఊహించిందన్న పాట. ఓ ఎమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామయ్యన కటి కల తప్పినాదో, నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవా, బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటగారె గురాను నాటు పెట్టేదమ్మా, కోయిల గుంపోరె మేమంత గొంతెత్తి కుండరాగం తీసి వంత వాడేదమ్మా, ఆహా ఒక్క తల్లి బిడ్డలు సడ్డి పువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, గుట్లే నాటు మీద పుట్టడటు తెచ్చి పిల్ల చెల్లతోని సల్లంగా బతికేది, నాటి కూలి లేదు వాయొక పూట కూడా దొరకదాయే దేవా, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, మా సాయిలు వీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ల మేప గుట్టకు పోయేది, నడుగుల దుంకేది కంజూల పట్టేది, ఎండ్రికాయలు వట్టి కొల్లిర్చి తెచ్చేది,
మక్క కంకులు నిప్పులల్లా కాల్చుకొని ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటాది నీ తెలిపేలా నీళ్ళు దాగి వచ్చేదిరా భూమిలేడా పోయినాయో అలనాటి భూమిలేడా పోయినాయో దేవా పోయమ్మ నా పల్లె శివ ఈనాడు ఎందుకిందో చిన్నవాయే రామా ఇడుక గుండెలతోని అగ్గిరా చేసేది ఆముదాము గుట్ల దీపాలు పెట్టేది ఆముదము నూనెతో కూరలే వండేది రోజొక్క సిరిదిండి పిల్లలకు పెట్టేది రోలు మీద గుమ్మ ఆగెట్టి జొన్నల్ల పుల్లు రోకల్లతో పోటీ పెట్టేదిరా ఇసురాయితో కడిగిద్రి మాయమ్మ కౌతువారా పెట్టి తెడ్డుతో కలిపేది కూరాడు గానరాదాయే ఎలిపాయ తొక్కే బంగారమాయే దేవా పైసాకే మా తాత బుడ్డి కళ్ళు దాగి అరిసి పీకల పెట్టి పిట్టల కొట్టేది మంచ ఎక్కి సేవ వడిసేలా దింపితే 7 సేల పక్షులు ఎగిరెగిరిపోయేది పాలు పెరుగు సల్ల కటక అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ కొరికి కంచు తలల వాళ్ళు కలుపుకొని దీని ఆరోగ్యంగా నిండు 100 ఏళ్ళు బతికిండ్రు బలమైన కూడుగా దాయే ఈ రోజుల్లో ఏవి తిన్నారో గమాయే దేవ ఉప్పు కారం దొరకదాయే కడుపుకు సప్పిడే ఆరోగ్యమాయే దేవ ఇట్లా పాటలు పాడుకుంటూ పోతే ఎన్నో ఉంటాయన్న నిజంగా మన భిక్షపత్ అన్న పాటమ్మ మీదే పాట ఎంత అద్భుతం అన్న అదైతే నిజంగా అన్న ఇలా మన మధ్యలో లేడుగా చాలా బాధాకరమైన విషయం అన్న ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం అన్న ఆ పాటను కూడా ఒక 2 చరణాలు పాడతా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మ ప్రతి మదిలోన మెదులుతుంటావా పాటమ్మ నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మ ఉద్యమానికి పీరుదుకుంటా గద్దరన్న ఎంట ఉరుకుతుంటావో ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటావో ఊరు ఊరు దొరలకెదురు తిరుగు మన్నందుకే ఓ పాటమ్మ కంప్లీట్ గా క్యూర్ కాలేదు. యాక్చువల్ గా అది సర్జరీ రిక్వైర్మెంట్ ఉంది కానీ అన్న అందుకనే పూర్తి స్థాయిలో వాడలేకపోతున్నారు. ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అన్న ఈ మధ్యన అమ్మగారితో కలిసి ఒక పాట యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసిర్రు అన్న. ఆ పాట ఒక్కసారి మన ప్రేక్షకుల గురించి పాడండి అన్న. అన్న అయితే అమ్మ కూడా చాలా రోజుల నుంచి ఒక పాట పాడదాంరా ఎట్లన్నా ఒక పాట మనం కూడా చేద్దాం, చాలా రోజులు అయింది కదా మనం ఎప్పుడు ఆడ ఈడ స్టేజ్ల మీద లైవ్లో అటు ఇటు వాడే కానీ మరి ఒకటి మనకే స్టూడియో ఉన్నది, ఒక పాటనైతే చేద్దాము అది ఇది అని చెప్తే చేద్దామమ్మా అని చెప్పి అమ్మ దగ్గర తీసుకున్న పాట ఇది. దీనికి మంచి కీస్ ఇచ్చిండు సత్యదీప్ తమ్ముడు సిద్దిపేట, ఇంకా చింతల్బరి మహేష్ డీజే కొట్టిండు, బాగుంది పాట. ఆ పాట ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పబ్లిక్లో పోతా ఉంది పాట. పాట మాత్రం ఎక్సలెంట్గా ఉంది అన్న. ఆ పాట పాడతాను. అచ్చా మావుల పాలు అరటి డొల్లల విండి, అచ్చా మావుల పాలు అరటి డొల్లల విండి, నీళ్ళు గలవని పాలు నీ పుట్టాలిడుతూ నాగా దిగుమా నాగా దిగుమా నా తండ్రి దిగుమా పున్న దిగుమా నాగా దిగుమా నా తండ్రి 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 దిగుమా పున్న దిగుమా నాగా దిగుమా నా తండ్రి దిగుమా పున్న దిగుమా కరణి కోట కాడ కంచు స్తంభము కాడ కరణి కోట కాడ కంచు స్తంభము కాడ కరిచి విషము పోసి మరిచి పన్నావా నాగా దిగుమా నాగా దిగుమా నా తండ్రి దిగుమా పున్న దిగుమా నాగా దిగుమా నా తండ్రి 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 దిగుమా పున్న దిగుమా నాగా దిగుమా నా తండ్రి దిగుమా పున్న దిగుమా తోకానా 9 ఏళ్ళ మచ్చాల గలనాగా తోకానా 9 ఏళ్ళ మచ్చాల గలనాగా మచ్చ మచ్చకు నీకు మంత్రం వేసేరు నాగా దిగుమా నాగా దిగుమా నా తండ్రి దిగుమా పున్న దిగుమా నాగా దిగుమా నా తండ్రి దిగుమా నాగా దిగుమా నా తండ్రి దిగుమా
సూపర్ ఉంది సాంగ్. అన్న 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 అద్భుతంగా పాటలు పాడుతుండు, కానీ ఆ గొంతు ప్రాబ్లం వల్ల అన్న చాలా ఇబ్బంది పడుతుండు. అయినా కూడా ఇక మనం ఇంత దూరం నుంచి వచ్చిన తమ్ముడు, నీ గురించి నేను కంపల్సరీ సరే నేను పాడతా అని చెప్పేసి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మన కోసం పాడుతుండు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా మా కోసము మీరు ఇంత అద్భుతమైన పాటలు పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నవ్వు స్టిల్ చెప్తున్నా, పాట కోసం ప్రాణం ఇయ్యడానికైనా సిద్ధమన్నా, పాట కోసం ఎక్కడి వరకైనా పోవడానికైనా సిద్ధమన్నా. పాటను నమ్ముకున్నాం, పాటతోటే బతుకుతున్నాం, పాటతోటే మాకు అన్నం. పాటను మాత్రం కంఠంలో ప్రాణం పోతుంది కావచ్చు, కానీ మన జనంలో మన పాట అనేది పోదన్న. అట్లా సూపర్ సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, నాకు కూడా ఛానల్కు నిజంగా ప్రేక్షకులందరికీ ఈ మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ పెద్ద మనసుతో మీరందరూ కూడా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా గంట సింబల్ కొట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్కు సపోర్ట్గా నిలవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్గా చెప్తున్నా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఛానల్ కూడా నేను ఇంటర్వ్యూ చేయలేదు, కానీ మొట్టమొదటిసారిగా అన్న నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇలా నా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. నేననే కాదు, ఇంకా ఎంతోమంది మరుగున పడిపోయినటువంటి కళాకారులు ఇంకెంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది చూస్తూ ఉన్నాం యూట్యూబ్ ఛానల్లో, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ ఇంటర్వ్యూ మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. అలా కాకుండా కొత్త వాళ్ళని కూడా తీసుకుంటూ కొత్త వాళ్ళకు కూడా అన్న ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేస్తానంటారు. కాబట్టి ఇంకా ఎవరైనా కళాకారులు ఉంటే అన్నని కాంటాక్ట్ కాండి. ఖచ్చితంగా మీ యొక్క పాటల్ని కూడా 10 మందికి తెలియజేసే విధంగా ఈ యొక్క ఛానల్ వాళ్ళు, ఈ యాజమాన్యం ప్రయత్నం చేస్తారు. అన్న మీ ఛానల్కు మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పది. ఇది ఎంత ఇచ్చుకున్నా కానీ తీర్చుకోలేని రుణం అంటారు దీన్ని. ఎందుకంటే మీ వద్దకే వచ్చి మీరు ఇప్పుడు పాట పాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కళాకారులకు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఎవరినైనా సరే, చిన్న పెద్ద, వాళ్ళు సింగర్ అయినా కాకపోయినా, వాళ్ళ గొంతు బాగున్నా లేకపోయినా వచ్చి వాళ్ళ దగ్గరికే పోయి మరి మీ లోపల ఉన్న ప్రతిభను గుర్తించి మీ యొక్క పాటల్ని 10 మందికి చేరేలా చేస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం అన్న. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే ఎవరైనా సరే మీకు తెలిసిన టాలెంట్ పర్సన్స్ ఎవరున్నా కానీ, కళాకారులు ఎవరున్నా కానీ మనకు మెసేజ్ చేయండి. ఈ స్క్రీన్ మీద మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాం. ఈ వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే మీ వద్దగా మేము వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని మిమ్మల్ని కంపల్సరీ మన ఛానల్లో 10 మందికి పరిచయం చేసే ప్రయత్నం మనం అంటూ ఖచ్చితంగా చేస్తాం. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.